హాయ్ అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి సాబుదానా సగ్గుబియ్యంతోని సర్వపిండి అండి. మనం నార్మల్గా బియ్య పిండితో ఎలా అయితే సర్వపిండి చేసుకుంటామో అలాగే సాబుదానాతో కూడా సర్వపిండి అనేది చేసుకోవచ్చు. సో దానికోసం మనం ముందుగా ఒక 3.5 గ్లాసెస్ అనేది నేను సగ్గుబియ్యం తీసుకున్నాను. నాకు గ్లాస్ అలవాటు కాబట్టి నేను గ్లాస్తో తీసుకున్నాను. మీరు కావాలంటే కప్పులాగా కూడా తీసుకోవచ్చండి. సో దానికోసం మనం అది ముందుగా తీసుకున్న సగ్గుబియ్యాన్ని నీట్గా వాష్ చేసేసుకొని దాంట్లో అది నానడానికి సరిపడా వాటర్ అనేది ఎక్కువ పోయొద్దు, మరీ ఎక్కువ పోస్తే మెత్తగా అయిపోతుంది. వీడియోలో చూపించినట్టుగా ఇంతవరకు వాటర్ పోసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఒక 2 అవర్స్ తర్వాత ముందే నానబెట్టుకుంటే మనకి అది మంచిగా నానుతుంది. సగ్గుబియ్యం సర్వపిండి కాబట్టి దానికోసం అని చెప్పేసి ఆ బైండింగ్ టెక్స్చర్ రావాలి కదా మనకి. అది పిండిలాగా ఉండదు కదా, చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటుంది కాబట్టి ఆ బైండింగ్ రావడానికని దాంట్లో ఒక 3 ఆలుగడ్డలు అనేది తురిమి వేసుకున్నాను. అలాగే ఆలుగడ్డల్ని తురిమిన మిశ్రమాన్ని అంతా కూడా ఒకసారి వాటర్లో మంచిగా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టాను. అలాగే మనం ఇందులో చిల్లీ ఫ్లేక్స్ అనేది వేసుకుంటున్నాము. అందుకని చెప్పేసి నేను ఎండుమిరపకాయలని ఒక 5 నుంచి 6 వరకు ఎండుమిరపకాయలని మిక్సీ పట్టి పక్కన పెట్టాను. సో ఆ 2 అవర్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే సగ్గుబియ్యం అనేది నీట్గా నానిపోతుంది. అందులో ఆలుగడ్డ తురిమింది మిక్చర్ అనేది వేయాలి. అలాగే అందులో మనం వేయించిన పల్లీల పొడి అంటే ఫ్రై చేసిన డ్రై రోస్ట్ చేసిన వేరుశనగల పొడి అనేది వేసుకోవాలి. మన బైండింగ్కి ఎంతవరకు అవసరం అనుకుంటే అంతవరకు వేసుకోండి. ఒకసారి మనం హ్యాండ్లో పట్టి చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఒకవేళ కావాలి అనుకుంటే మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే సాల్ట్, మనం ఇందాక మిక్సీ పట్టుకున్న చిల్లీ ఫ్లేక్స్, ఇవన్నీ కలిపి ఆ మిశ్రమాన్ని అంతా కూడా నీట్గా మిక్స్ చేసుకోండి హ్యాండ్తో మంచిగా. అలా మిక్స్ చేసుకుంటే మనకు ఒకసారి ఇంత ముద్ద తీసుకొని చూడండి, మీకు బైండింగ్ అనేది అర్థమవుతుంది. ఆ తర్వాత ఒక స్టవ్ పైన ఒక ప్యాన్ అనేది పెట్టి దానిపైన కొంచెం ఆయిల్ అనేది వేసి ఆ ఆయిల్ నీట్గా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం కొంచెం సర్వపిండికి ఎంతైతే ముద్ద కావాలో అంత ముద్ద అనేది తీసుకొని అది నీట్గా ఆ ప్యాన్ పైన ప్రెస్ చేయండి. మొత్తం నీట్గా కొంచెం సన్నగా ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మనకి క్రిస్పీగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సేమ్ మన నార్మల్ సర్వపిండి లాగానే దీంట్లో కూడా హోల్స్ అనేది పెట్టి ఆ హోల్స్లో కొద్దిగా ఆయిల్ అనేది డ్రాప్ చేయండి. ఒక్కొక్క డ్రాప్ అయినా పర్లేదు. ఆ హోల్స్లో వేసి క్యాప్ అనేది క్లోజ్ చేయండి. ఒక క్యాప్ పెట్టేసుకొని అది టర్న్ చేస్తూ ఉండాలి. ఆల్ సైడ్స్ మంచిగా రోస్ట్ అవ్వాలి కాబట్టి ఆల్ సైడ్స్ కూడా ఆ ప్యాన్ అనేది టర్న్ చేయండి. కాసేపటి తర్వాత మూత తీసి చూస్తే మనకు ఆ సర్వపిండి అనేది అయిపోతుంది. ఒకసారి చూడండి, ఇలా మనం ఒకసారి దాన్ని రివర్స్ తిప్పుకొని చూడండి అయ్యిందో లేదో మనకు అర్థమవుతుంది. ఇలా క్రిస్పీగా అవుతుంది. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు సగ్గుబియ్యంతో పాయసమే కాకుండా ఇలా సర్వపిండిలాగా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. వీలైతే మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందనేది.